ఈ నెల 4, 19 తేదీల్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన. ఈ నెల 30 వరకు జరగనున్న ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఐ. శ్రీనివాసరావు, ఆకాశవాణి ప్రతినిధి, అమరావతి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 4వ తేదీన 29వ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. 40 అంశాల ఎజెండాతో కూడిన కీలక అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించి ఆపై ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా నెట్వర్క్కి ఆర్థిక మూలాలు ఛేదించి వారిపై ఉక్కుపాదం మోపాలని గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో గంజాయి సాగు, డ్రగ్స్ వంటి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈ నెల 4వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుదలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆరా తీశారు. సరిహద్దు రాష్ట్రాల్లో గంజాయి సాగు నియంత్రణకు ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి సాగు, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఈ సమావేశంలో ఆదేశించింది. ఈ నెల 5న ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీకండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని మంత్రి లోకేష్ మోడీని విజ్ఞప్తి చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని, ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం, మార్గదర్శనం కావాలని మంత్రి లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా ఇస్తున్న సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ప్రధాని మోడీకి మంత్రి నారా లోకేష్ వివరించారు. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన బాధితులను 24 గంటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వగృహాలకు తరలించాయి. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేపాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నేపాల్లో 12 ప్రాంతాల్లో చిక్కుకున్న 217 మంది ఆంధ్రులను ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రానికి తరలించారు. అమెరికా సుంకాలతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్ర స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కేంద్ర మంత్రులకు ఈ నెల 14న లేఖలు రాశారు. దేశీయంగానూ ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా లేఖల్లో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు విడివిడిగా లేఖలు రాశారు. అమరావతిలోని సచివాలయంలో ఈ నెల 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 15% వృద్ధి రేటు లక్ష్యంగా అంతా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వృద్ధి రేటుపై రాజీ లేకుండా పనిచేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 10 సూత్రాల ఆధారంగా కూటమి పరిపాలన కొనసాగుతుందని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఉన్న వనరుల్ని వినియోగించుకొని కలెక్టర్లు ముందుకు సాగాలని సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలో 30% క్రైమ్ రేట్ తగ్గించే లక్ష్యంతో జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. ఇది సెప్టెంబర్ నెల అమరావతి సమాచార లేఖ. అక్టోబర్ నెల సమాచార లేఖతో మళ్ళీ కలుద్దాం. ఐ. శ్రీనివాసరావు, ఆకాశవాణి ప్రతినిధి, అమరావతి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.